ఇప్పుడు మీరు అన్నారు వెంకటేష్ గారు ఎందుకు మీ హీరో అని మీరు ఫీల్ అవుతారు, వాళ్ళు మా ప్రొడ్యూసర్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఆ 2 సినిమాల ఫస్ట్ హిట్ తర్వాత డిసప్పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదు? లేదు, నేను వాళ్ళ కాంపౌండ్లోనే స్టూడియోలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ నెక్స్ట్ ఇమీడియట్ మనసంతా నువ్వే సినిమా కూడా అక్కడే, ఏదైనా కూడా ఇమీడియట్ మనసంతా నువ్వే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్కే. నాకు అటువంటిది ఏం లేదండి, వాళ్ళకి అటువంటిది నాకు అదేం లేదు. బట్ ఏంటంటే బేసిక్గా కొంచెం మనం స్టోరీ చెప్పి వాళ్ళని ఒప్పించి అనే కార్యక్రమం లేకుండా ఉండే సినిమాలు ఎక్కువ చేయడానికి మూడ్ ఇచ్చింది యాక్చువల్ దేవి. అంటే ఎక్కువ మనం వెళ్ళి చెప్పి, అంటే మనం లోపల ఉన్న థింగ్ ఏదైతే ఉందో దాన్ని సర్ప్రెస్ చేయకుండా మనం ఏదనుకుంటే అది కరెక్ట్గా తీద్దాం అని తోటి నెక్స్ట్ మనసంతా నువ్వే సినిమాని అసలు ఇట్లాగే మన దేవి సినిమాకి ఎట్లాగైతే ఇదిగో వీళ్ళని పెట్టుకుందాం వాళ్ళు పెట్టుకుందాం వీళ్ళు పెట్టుకుందాం అని అనుకున్నాం, అట్లే మనసంతా నువ్వే కూడా ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఇది ఈ డైరెక్టరు ఇది ఇంతే. సో బేసిక్గా నాకేంటంటే కొంచెం లోపల ఏదైనా ఒళ్ళుకో ఉంటే అదే నాకు. అంటే ఏంటంటే బేసిక్గా కథ స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా ఎవరినన్నా పెట్టేసుకోవచ్చు. అంటే వాళ్ళు అంటే నేను ఏదైనా ఎవరినంటే చెప్పి ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే మన మూడ్లో ఉండేవాళ్ళు, మన సెటప్లో ఉండేవాళ్ళు. అట్ ది సేమ్ టైం నన్ను ఎవరిని అర్థం చేసుకునే యాక్టర్లు కానీ లేదా డైరెక్టర్లు కానీ అది కానీ. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ రోల్కి ఎవరు సూట్ అవుతారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనసంతా నువ్వేలో ఉదయ కిరణ్ సూట్ అవుతాడు అనుకున్నా, అప్పటికి నువ్వు నేను రిలీజ్ కాల. సో అతను సూట్ అవుతాడు అనుకుని పెట్టుకున్నాను తప్ప అతను మార్కెట్ ఉందని పెట్టుకోవాలి. తర్వాత నువ్వు నేను హిట్ అయిన తర్వాత ఒక మార్కెట్ వచ్చింది, నా సినిమా అమ్ముతారని అడిగారు. అలాగే అందులో ఉన్న ఒక సాంగ్ ఏదో పెద్ద హిట్ సాంగ్ ఉంటుంది, నువ్వు నేను ఏదో పాట ఉంటుంది, గాజులో పిల్లలు. సో అటువంటి సాంగ్ పెట్టమంటారు, లేదంటే అమ్మితే 1.5-2 crores ప్రాఫిట్ వచ్చేస్తుంది అంటారు. ఇట్లా మన చుట్టూ ఉన్న మనుషులు ఆ పాట పెట్టలేదు, నేను సినిమా ఓన్గా రిలీజ్ చేశాను. అది అమ్మేసి ఉంటే 1.5 మిగిలేదు, మొత్తం అంతా నాది ఓన్ రిలీజు. ఇట్ వాజ్ ఎ వెరీ ఇట్స్ లైక్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఛాన్సెస్. లైక్ మనకు ఎక్కడ నచ్చింది ఛాన్సెస్. ఎంత బడ్జెట్ అయిందండి అది? 1.70 ఎంత అయిందండి? 10 కోట్లు కలెక్ట్ చేసిందా? ఇంకెక్కువ అండి, ఇంకెక్కువ. అప్పటికి ఇంత డిజిటల్ మార్కెటింగ్ శాటిలైట్ రేట్లు ఇంత కైండ్ ఆఫ్ ఇది లేదు కదా అప్పుడు. అది ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 70-80 కోట్లు.